ఏపీ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అలాగే గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకైతే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పెరిగిన ఉష్ణోగ్రతలు, వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో 11 నుంచి 4 గంటల వరకు ఇంట్లో నుంచి బయటకు రావద్దని సూచిస్తోంది. పల్నాడు జిల్లా కొప్పునూరు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా చాలా చోట్ల 45 డిగ్రీల పైననే టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఇక ఈ రాయలసీమ అలాగే కోస్తాంధ్రాలో అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ వేడి వాతావరణానికి కాలుష్యం అలాగే వాతావరణ మార్పులే కారణమని అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. రైట్, ఏపీలో అయితే ఎండలు నిప్పులు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి చెప్పి అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, అక్కడ ఎంత వరకు టెంపరేచర్స్ నమోదవుతున్నాయి, ఏంటి, ఎక్కడ ఎక్కువ నమోదవుతున్నాయి, వాతావరణ నిపుణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఉండాలి అనేసి చెప్తున్నారు? మమత, మొత్తం మీద అంటే మనం చూస్తున్నాం దాదాపుగా ఒక 20-25 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాల్లో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఎండలు మండిపోతున్నాయి. ఎదురుగాళ్ళు ఎక్కువగా అంటే వేడిగాళ్ళు భారీగా వీస్తుండడంతో ఇప్పటికే కూడా వయసు పైబడిన వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఉద్యోగులు అంటే పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగస్తులు ఉదయం 9 గంటలకి ఉద్యోగానికి అంటే విధులకు హాజరవ్వాలన్నా కూడా చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక పల్లెల్లో కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. కనీసం తాగునీటి వసతులు లేవు. కనీసం అంటే రైతులకు సంబంధించినటువంటి బోర్లు పూర్తిగా కూడా ఎండిపోవడంతో చాలా అవస్థలు పడుతున్నారు. ఇటు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ ఎండలు చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా అనారోగ్య సమస్యలు అంటే ప్రజలకు అనారోగ్య సమస్యలు అంటే గత ఏడాదికి ఈ ఏడాదికి భారీగా ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చిన కారణంగానే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయంటూ కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. అంటే గత ఏడాది 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే ఈ ఏడాది 46-47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో కొన్ని మండల కేంద్రాల్లో అంటే ప్రధానంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే ఒక పెద్ద సమస్యగా మారింది. మరి పట్టణ ప్రాంతాల్లో చాలా అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపల ఎవరు కూడా రోడ్లపైకి రావడం లేదు. ఈ లోపే వాళ్ళు అంటే మార్కెట్లో వెళ్ళాల్సిన వాళ్ళు కావచ్చు, లేదంటే రకరకాల ఉద్యోగాలు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే షాప్స్, దుకాణాలు, లేదంటే షాపింగ్ మాల్స్కి వెళ్ళాలనుకున్న వీళ్ళందరూ కూడా ఈ లోపలే కంప్లీట్ చేసుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాతే రోడ్లపైకి వస్తున్నారు. మరోవైపు ప్రచారం అంటే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల వేడి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రచారానికి వెళ్ళాలని అనుకున్నటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల తర్వాతే ప్రారంభం చేసుకుంటున్నారు. ఉదయం 7 నుంచి 9 లోపలే కంప్లీట్ చేసుకుంటున్నారు. అంటే ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చెప్పుకునేదానికి ఇవన్నీ కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం ప్రస్తుతానికి తిరుపతిలో కనుక మనం ఒకసారి మనం చూస్తున్నట్లయితే చూడొచ్చు. తిరుపతిలో అంటే ఇక్కడ మెయిన్ సిటీ ప్రాంతం ఇది. తిరుపతిలో మనం చూస్తున్నట్లయితే కన్నా ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో మనం ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, అందరూ కూడా మాస్క్ వేసుకున్నారు. అదేవిధంగానే గ్లాసెస్ పెట్టుకొని అందరూ కూడా నడిచి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే రోజుకు కూడా ఉష్ణోగ్రతలు వస్తున్న మార్పుల కారణంగానే ఈ రకంగా మనము అంటే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎండల తీవ్రత ఈ విధంగా. సార్, ఎండలు ఎట్లా ఉన్నాయి సార్? తిరుపతి ఎక్కువగా ఉన్నాయి సార్. మరి ఓవర్ సార్, గతంకి ఇప్పటికీ మనము చూస్తే రోజు అంటే గత ఏడాదికి ఈ ఏడాది పెరుగుతున్నాయి. ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జాగ్రత్తలు తీసుకోవడము, వాటర్ తాగడం, కొంచెం కూలింగ్గా ఉండడం చూసుకోవడం, మధ్యలో వాటర్ తీసుకోవడం, బటర్ మిల్క్ కొనుక్కొని తాగడం, ఆ ఎండవేడి తగ్గట్టుగా ఎక్కడైనా నీడ ఉంటే కాసేపు కూర్చోవడం, ఇంకా రెస్ట్ తీసుకొని కాసేపు అయ్యి మళ్ళీ మార్కెట్ స్టార్ట్ చేసుకొని డ్యూటీ చేసుకోవడం. ఇంకా మార్కెటింగ్ అంటే ఇంకా పొద్దున్న సూర్యుడు స్టార్ట్ అవుతాడు, ఆయన అస్తమిస్తాడు, మేము మా డ్యూటీ చేయాలా, ఆయనతో అవినాభావ సంబంధం. సో ఆయన తగ్గట్టుగా మేము కూడా రిలేషన్ పెంచుకోవడం వెళ్ళాలి అట్లా. సో మధ్యలో గ్యాప్ ఇచ్చుకొని వాటర్ తాగడం, మజ్జిగ తీసుకోవడం. మరి ఉపశమనం అంటే ఇంకా వెంటలో ఉండేది అది ఒకటే కాబట్టి దాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. థ్యాంక్ యూ. అదే అంటే కొంతమంది అంటే ఉద్యోగస్తులు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుని విధులు నిర్వహిస్తున్నామంటున్నారు. మొత్తం మీద అంటే రోజుకి కూడా ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పుల కారణంగానే ఈ రకంగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న మాత్రం తిరుపతి, తిరుమలలో స్వల్పపాటి వర్షం పడడం జరిగింది. ఆ వర్షానికి తగ్గట్టుగా తిరుమలలో కూడా భక్తులు కాస్త ఉపశమనం పొందినప్పటికీ కూడా తిరుమలలో పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ టీటీడీ ఈ వేసవికి సంబంధించి భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుమలకు సంబంధించి కూడా టీటీడీ ఈవో ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు గదులు, కాటేజీలు వెళ్ళే ప్రాంతాలు కావచ్చు, లేదంటే క్యూ లైన్లు
కంపెనీలో వెళ్ళే ప్రాంతాల్లో ఎక్కువగా అక్కడ షెడ్స్ ఏర్పాటు చేసుకోవడం ఇట్లా రకరకాల ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. అయితే దాదాపుగా నిన్న సాయంత్రం 40 నుంచి 45 నిమిషాల పాటు కూడా తిరుమలలో వర్షం కురవడం జరిగింది. దానివల్ల కాస్త భక్తులు ఉపశమనం పొందారు. అయితే తిరుపతిలో కూడా నిన్న 10-15 నిమిషాల పాటు కూడా వర్షం పడింది. మరికొంత సార్ ఎట్లా ఉన్నాయండి ఎండలు? ఎండలు సార్ ఎక్కువగానే ఉన్నాయి సార్, వేడి ఎక్కువ ఉంది సరే. ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మామూలే సార్, ఇంకా 10 దాటితే బయట తిరగాల్సిన పని లేదు. అయితే ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇంకా రావాలా బయటికి. గత ఏడాదికి ఈ ఏడాదికి మీరు డిఫరెన్స్ కనపడుతుంది? ఈసారి ఇంకా చాలా ఎక్కువ సార్, పోయినసారిగానే టెంపరేచర్ పెరిగిపోయినాయి, వేడి గుళ్ళలు ఎక్కువ అయిపోతున్నాయి. అది నిన్న ఏదో లైట్గా తుంపర పడింది, కొద్దిగా పడినంటే చల్లబడిండు వాతావరణం. ఏం చేస్తారు సార్? నేను బార్ ఫీల్డ్. సార్ మీరు ఎట్లా ఉన్నాయి సార్? గత ఏడాదికి ఈ ఏడాదికి ఎండలు ఎట్లా ఉన్నాయి? చాలా ఎక్కువ ఉంది సార్ ఎండలు, అసలు కావడం లేదు. ఇంటి దగ్గర నుంచి షాప్కి వెళ్దామంటేనే కావడం లేదు, కళ్ళు తిరుగుతూ ఉండేది. హ్యాట్ వేసుకుని గ్లాస్ అసలు ఇది ఎందుకంటే లేకపోయింటే ఇట్లా వెళ్ళేదని కూడా కుదరదు. చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఎండలకి. గత ఏడాదికి ఈ ఏడాదికి ఎట్లా? చాలా 100% ఎక్కువ ఉంది. అది అంటే చాలామంది తిరుపతి స్థానికులు అవస్థలు పడుతున్నారని అని చెప్తున్నారు. మొత్తం మీద మనం చూడొచ్చు, రోజు రోజుకి కూడా ఉష్ణోగ్రతలు వస్తున్న మార్పుల కారణంగానే ఈ రకమైన సమస్య వస్తుందని మనం చూడొచ్చు. అందరూ కూడా కొంతమంది మాస్క్ వేసుకుంటున్నారు, కొంతమంది గ్లాసెస్ పెట్టుకుంటున్నారు, కొంతమంది హ్యాట్స్ పెట్టుకొని ఎండలకి ఇక్కడ నుంచి కూడా అంటే జాగ్రత్త పడి తీసుకుని వెళ్తున్నట్లే మనకు చాలా స్పష్టంగా కనబడుస్తుంది. సో మొత్తం మీద మనం చూడొచ్చు, రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా ఎక్కువగా ఈ రకమైనటువంటి సమస్య అంటే ఎండ తీవ్రత అంటే ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ జిల్లాలంటేనే ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇతర ప్రాంతాల్లో 40-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే 1 డిగ్రీ ఎక్స్ట్రా ఉంటుంది. ఆ రకమైన సమస్యలతోనే, ఎందుకంటే మెట్ట ప్రాంతం కావచ్చు, చాలా రాయలసీమ అంటేనే ఎడారి ప్రాంతంగా అందరూ చెప్పుకుంటుంటారు. ఆ రకంగా సమస్యలు ఉంటాయి. అందువల్ల పట్టణ ప్రాంతాలు ఈ రకమైన సమస్య ఉంటే పల్లెల్లో అంటే గ్రామాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో పల్లెల్లో కూడా పెద్ద సమస్య. ఎందుకంటే తాగునీటి సమస్య కావచ్చు, ఇట్లా రకరకాల సమస్యలు వస్తున్నాయి. విద్యుత్ కోతలు ప్రధానంగా పల్లెల్లో ఉంటున్నాయి. చాలా అవస్థలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మమత. రైట్ థ్యాంక్ యూ గోపి. ఇక విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా బ్యూరో చీఫ్, అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి, ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు, దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? వానుడు బగబగలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు కృష్ణా జిల్లా చూస్తే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంవత్సరాల్లో లేనటువంటిలోనే ఈ యొక్క ఎండలు నమోదైనట్లుగా కూడా ఇప్పుడు వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ముఖ్యంగా విజయవాడ నగరం ఎప్పుడు కూడా వానుడు బగబగలు కొనసాగుతుంటాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఉండేటువంటి ఈ ప్రాంతం అయినటువంటి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అటులో ఏదైతే నీటి శాతం తగ్గడం వల్ల ఇసుక తన్నెల నుంచి వస్తున్నటువంటి వేడిగాలులు ఒకవైపు, మరోవైపు పశ్చిమ నుంచి వేస్తున్నటువంటి వడగాలుపులకు తోడు విజయవాడ నగరవాసులు అయితే మాత్రం సిగురుటాకులో వణుకుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వృద్ధులు, మహిళలు, ఎవరైతే గర్భిణులు ఉన్నారో వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం 7 గంటల నుంచే ఉక్కపోత అనేది ప్రారంభమవుతుంది. మరలా రాత్రి 10 గంటల వరకు కూడా ఈ యొక్క వడగాలుపు తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇది గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి తీవ్ర స్థాయిలో ఇక్కడ ఎండలు అయితే మండిపోతున్నాయి. అయితే ప్రస్తుతానికి చూస్తే ఈరోజు చూస్తే అటు 28 మండలాల్లో తీవ్ర వడగాలుపులు, అలాగే 156 మండలాల్లో వడగాలుపులు వీస్తున్నాయంటే తీవ్రత ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఎండలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ప్రజలంతా కూడా 11 గంటల లోపే తమ పనులను ముగించుకుని ఇంట్లోకి చేరుకోవాలని, ముఖ్యంగా అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవరు బయటకు వెళ్ళరాదు. బయటకు వెళ్ళిన పరిస్థితిలో ఖచ్చితంగా తమ వెంట గొడుగులు, అలాగే టవల్స్ కానీ ఎటువంటివి క్యారీ చేయాలి. ముఖ్యంగా చల్లని పానీయాల వైపు ఎవరు కూడా వెళ్ళవద్దు. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పానీయాలు అయితే మజ్జిగ కానీ, నిమ్మరసం కానీ, అలాగే కొబ్బరి నీళ్ళు వంటివి సేవించాలి. ముఖ్యంగా ఎండలో తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళ్ళేవారు ఖచ్చితంగా ORS ప్యాకెట్లను అయితే దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే డిహైడ్రేషన్ బారిన పడిన వెంటనే ఒక ORS మాత్రమే త్వరగా దాన్ని కోలుకునేలాగా చేయగలుగుతుంది. ఒకవేళ తీవ్ర వడగాల్పు బారిన పడితే కనుక వెంటనే తక్షణమే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి తప్ప ఎవరు కూడా సొంత వైద్యాలు చేసుకోవద్దంటూ కూడా వైద్యులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత
ఏడాదితో పోలిసి ఈ ఏడాది మరింత దారుణమైనటువంటి ఎండలు అయితే కాస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం ఏదైతే గత సంవత్సరంలో వర్షాభావ పరిస్థితులు కూడా ఇప్పుడు భూతాపాన్ని మరింత పెంచాయని చెప్పుకోవచ్చు. అయితే రాబోయేటువంటి 4 రోజుల్లో కూడా మరింత తీవ్రమైనటువంటి ఎండలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఇటు నిన్న చూస్తే ఆంధ్రప్రదేశ్లో 47 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఈ ఏప్రిల్ నెలలో ఈ స్థాయిలో ఎప్పుడు లేదు. అలాగే ఇప్పుడు మే నెల ఆల్రెడీ మే నెల ఎంటర్ అయింది కాబట్టి మే నెలలో ఏదో ఒక నమోదవుతూ ఉంటుంది. ఖచ్చితంగా రాజమండ్రిలో 50 డిగ్రీలు నమోదయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటు మే నెల 2వ రోజునే ఇక్కడ 47 డిగ్రీల వరకు వచ్చిందంటే రాబోయేటువంటి రోజుల్లో మరింత దారుణమైన పరిస్థితి ఉంటుంది. అది రోహిణి కార్తీ ఏదైతే ఉందో రోహిణి కార్తీ వల్ల రోడ్లు పగులుతాయంటూ కూడా శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే అయితే బాణుడి ఉగ్రరూపంతో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఏదైతే ఇసుక తన్నెల వేడి గాలుల కారణంగా మరింత ఉక్కపోతకు గురవుతున్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలోని ఇటు కృష్ణలంక రాణిగారి తోట మాత్రం సరైనటువంటి గాలి కూడా రాకపోవడంతో అటు కేవలం రావడంతో అక్కడ ఇరుకైనటువంటి ఇల్లు అక్కడ ఉండేటువంటి ప్రజలు చిన్నపిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.